ప్రజా విద్యోత్సవాల్లో ఆరోగ్య ఉత్సవాలు 16 నర్సింగ్ కళాశాలలు వర్చువల్గా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో గ్రూప్ 1 నియామక పత్రాలు, విద్య వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న సీఎం రేవంత్. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాం, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నామన్న భట్టి. బండ తిమ్మాపూర్లో సీఎం రేవంత్ పర్యటన, కోకోకోలా గ్రీన్ ప్లాంట్ ప్రారంభం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు. జనవరి నుంచి నవంబర్ వరకు 494 కేసులు నమోదు. భయం గుప్పెట్లో ఆసిఫాబాద్ జిల్లా వాసులు. జిల్లాలో మొత్తం 4 పులులు ఉన్నట్లు గుర్తింపు. రైతు భరోసా కొనసాగిస్తాం, పామాయిల్ పంటకు ప్రాధాన్యత ఇవ్వాలన్న తుమ్మల. విభజన సమస్యలపై ఏపీ తెలంగాణ సీఎస్ల సమావేశం. విద్యుత్ బకాయిలపై తేలని పంచాయతీ. రైతు భరోసా కొనసాగిస్తామన్న తుమ్మల. మాది చేతల ప్రభుత్వం అన్న మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదు. కేసీఆర్ మొక్క కాదు, వేగు చుక్కన్న ఎమ్మెల్సీ కవిత. ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మకు ఊరట. ఆర్జీవీ కేసులో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో బైబిల్ బోధన. దేవస్థాన విద్యాసంస్థల్లో అన్యమత ప్రచారాన్ని అరికట్టాలని బజరంగ్ దళ్ డిమాండ్. శీతాకాల విడిదికి హైదరాబాద్కు రాష్ట్రపతి. నెల 16 నుంచి 21 వరకు ముర్ము టూర్. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎక్కువ ధరకు మద్యం అమ్మితే 5 లక్షల జరిమానా. బియ్యం మాఫియాపై విచారణ జరిపించండి, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అధికారులే ప్రోత్సహిస్తున్నారు. కాకినాడ పోర్టు అధికారులపై మంత్రివర్గ ఉపసంఘం సీరియస్. స్మగ్లింగ్ జరుగుతుంటే సర్కార్ ఏం చేస్తోంది? పవన్ పోర్టు పర్యటన గబ్బర్ సింగ్ 3లా ఉందన్న బొత్స. విపక్షాల ప్రతిష్టంభనకు తెర. రాజ్యాంగంపై చర్చకు పార్లమెంట్ సిద్ధం. ఢిల్లీలో వాయు కాలుష్యం కట్టడి తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి. డిసెంబర్ 5న వర్చువల్గా హాజరు కావాలని 3 రాష్ట్రాల సీఎస్లకు ఆదేశం. తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ బీభత్సం. తిరువణ్ణామలైలో విరిగిపడ్డ కొండ చర్యలు. రేపే నాగ చైతన్య శోభితల వివాహం. పెళ్లి కూతురుగా శోభిత ముస్తాబు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. డైరెక్టర్ మాటలతో ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్.